हाई फ्रेंड्स वेलकम बैक टू चैनल నేను దివ్య మోటార్స్ దగ్గర అయితే వచ్చానండి। వీళ్ళ దగ్గర అయితే మీరు చూస్తూ ఉంటారు కదా వీడియోస్। సో వీళ్ళ దగ్గర కార్స్ అయితే మారినాయి। సో ఇవాళ టైం తక్కువ ఉన్న వలన అయితే మీకు ఒక చాలా షార్ట్ వీడియోలో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను రండి। ఫ్రెండ్స్ నేను మీ నాగబాబుని దివ్య మోటార్స్ బోడుప్పల్। ఈ రోజు తక్కువ సమయం మూలంగా మీకు వెహికల్స్ అన్ని కూడా ఒకటేసారి చూపించడం జరుగుతుంది షార్ట్ టైం లో। ఈ రోజు కొత్త వెహికల్స్ వచ్చినాయి, అన్ని వెహికల్స్ 1 by 1 చెక్ చేద్దాం రండి। ఇది వచ్చేప్పటికి 2013 మోడల్ 95,000 తిరిగింది, డీజిల్ వెహికల్, గ్రే కలర్ ఉందండి, ఎక్సలెంట్ కండిషన్ ఉంది, నాన్ యాక్సిడెంట్ బండి, ఇంజిన్ బాగుంది, 95,000 తిరిగింది డీజిల్ లో। దీని ధర వచ్చేటప్పటికి 4,20,000 చెప్పడం జరుగుతుంది। టైర్లు కానీ సస్పెన్షన్ కానీ అంతా బాగుంది, ఎక్సలెంట్ కండిషన్ ఉంది। 2013 షిఫ్ట్ డిజైర్ వెహికల్, షిఫ్ట్ డిజైర్ గ్రే కలర్, 4,20,000 చెప్పడం జరుగుతుందండి, ధర నెగోషియబుల్। ఇంకోటి వచ్చేటప్పటికి డిజైర్ టూర్ ఎస్ 2018 ఎండింగ్ 19 రిజిస్ట్రేషన్ అండి, టూర్ ఎస్ డీజిల్ వెహికల్, ఎక్సలెంట్ కండిషన్ ఉంది, బండి మాత్రం 1,15,000 తిరగడం జరిగింది, వైట్ కలర్ లో ఉంది, టైర్లు కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉన్నాయి, నాన్ యాక్సిడెంట్, ఇంజిన్ బాగుందండి। దీని ధర వచ్చేటప్పటికి 5,10,000 చెప్పడం జరుగుతుంది, ధర నెగోషియబుల్। నెక్స్ట్ వెహికల్ వచ్చేటప్పటికి మారుతి సుజుకి బలినో జీటా వెహికల్, పెట్రోల్ వెహికల్, 2020 మోడల్ పెట్రోల్, ఇది మంచి క్రేజీ వెహికల్ అండి ఆటోమేటిక్ లో। దీన్ని ఇది వచ్చేటప్పటికి అలాయ్ వీల్స్, ఎయిర్ బ్యాగ్స్, పుష్ స్టార్ట్ బటన్, స్టీరింగ్ కంట్రోలింగ్, టచ్ స్క్రీన్, రివర్స్ కెమెరా అన్ని ఉన్నాయి, టైర్ కండిషన్ కూడా 80% ఉన్నాయి, ఎక్సలెంట్ కండిషన్ ఉంది। జీటా వెహికల్ సెకండ్ టాప్ ఎండ్ మోడల్ పెట్రోల్ వెహికల్, ఇది వచ్చి 54,000 మాత్రమే తిరగడం జరిగింది, బండి ఎక్సలెంట్ కండిషన్ వచ్చింది। దీని ధర వచ్చేటప్పటికి 7,20,000 చెప్పడం జరుగుతుంది, ధర నెగోషియబుల్। కమ్ టు ద నెక్స్ట్ వెహికల్ అండి, మారుతి సుజుకి షిఫ్ట్ VDI డీజిల్ వెహికల్, ABS ఉంటుందండి, దీనికి యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, వెహికల్ వచ్చేప్పటికి ఎక్సలెంట్ కండిషన్ ఉంది, 2016 మోడల్ డీజిల్ వెహికల్, గ్రే కలర్, రీడింగ్ వచ్చేప్పటికి 1,23,000 తిరిగింది, ఒరిజినల్ రీడింగ్ అండి, రీడింగ్ అనేది ట్యాంపరింగ్ కాలేదు, ఎక్సలెంట్ కండిషన్ ఉంది, నాన్ యాక్సిడెంట్ వెహికల్, 2016 మోడల్ షిఫ్ట్ VDI డీజిల్ ABS బండి, 1,20,000 4,90,000 ఫైనల్ రేట్ ఇద్దామండి, వచ్చి చూసుకోండి వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది, వెహికల్ చూస్తే కనుక వెహికల్ వదలదు। నెక్స్ట్ వెహికల్ అండి మారుతి సుజుకి షిఫ్ట్ VXI ABS బండి, టైప్ 3 వెహికల్, లేటెస్ట్ మోడల్ వెహికల్, ఇది పెట్రోల్ వెహికల్, 71,000 తిరిగింది అంటేనండి, బండి వైట్ కలర్ ఉంది, ఎక్సలెంట్ కండిషన్ ఉంది, దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, టైర్ కండిషన్ వచ్చి 70% ఉంది, అన్టచ్డ్ వెహికల్ అండి, నాన్ యాక్సిడెంట్, ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది, 21 మోడల్ పెట్రోల్ వెహికల్ అండి, ఇది ధర వచ్చేటప్పటికి మీకు 6,50,000 చెప్పడం జరుగుతుంది, ధర నెగోషియబుల్, వెహికల్ వచ్చి చూసుకోండి। నెక్స్ట్ వెహికల్ అండి చెవర్లెట్ బీట్, ఇది 2012 మోడల్ డీజిల్ వెహికల్, LS వెహికల్, మీకు ఇది దీనికి పవర్ విండోస్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించారండి, డీజిల్ వెహికల్, బండి కండిషన్ బాగుంది, మీకు మైలేజ్ వచ్చేటప్పటికి 28-30 వస్తుందండి మైలేజ్, చిన్న వెహికల్లో ఇంత మైలేజ్ ఉన్న వెహికల్, డీజిల్ వెహికల్, చెవర్లెట్ బీట్, ఎక్సలెంట్ కండిషన్ ఉందండి, బండి జెన్యూన్ ఉంది వెహికల్, ఇది వచ్చేటప్పటికి మీకు ధర వచ్చేటప్పటికి 1,45,000 రూపాయలకు వస్తుంది, వెహికల్ వచ్చి చూసుకోండి, ధర గురించి మాట్లాడదాం। కమ్ టు ద నెక్స్ట్ వెహికల్ అండి, 2010 మోడల్ హోండా i10 వెహికల్, మ్యాగ్నా వెహికల్, పెట్రోల్ బండి, ఓన్లీ పెట్రోల్ వెహికల్, ఇది గ్యాస్ మీద తిరిగింది కాదు, ఓన్లీ పెట్రోల్ కనెక్షన్, 93,000 తిరిగింది, ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు మీరు, ఇబ్బంది ఏం లేదు, ఒరిజినల్ ఉంది, సింగిల్ ఓనర్ బండి, టైర్లు కూడా ఆల్మోస్ట్ 90% ఉన్నాయి, 93,000 పెట్రోల్ వెహికల్, అన్టచ్డ్ వెహికల్ అండి, నాన్ యాక్సిడెంట్ వెహికల్, ఇంజిన్ కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉంది। i10 లో మ్యాగ్నా వెహికల్, ఇంటీరియర్ చూద్దాం, లెదర్ సీట్ కవర్లు ఉన్నాయండి, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, AC ఉంది, లెదర్ సీట్ కవర్లు, పవర్ స్టీరింగ్ అండి, పవర్ విండోస్ ఉన్నాయి, 4 పవర్ విండోస్ మీకు। ఇది వచ్చే 93,000 కిలోమీటర్లు తిరిగింది, దీని ధర వచ్చేటప్పటికి 2,10,000 చెప్పడం జరుగుతుంది, ధర నెగోషియబుల్। వెహికల్ చూడండి, వెహికల్ వచ్చేటప్పటికి 2010 మార్చ్ లో దీని ఫిట్నెస్ అయిపోతుంది, దీన్ని మార్చి 2025 లో ఫిట్నెస్ చేయించుకోవాలి, దీనికోసం గ్రీన్ ట్యాక్స్ అనేది ఆల్రెడీ పెయిడ్ చేయడం అయింది, 5,000 గ్రీన్ ట్యాక్స్, మీరు మిగతా అమౌంట్ కట్టుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందండి।